హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ మన యాప్లో ఉంది. సో అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. విన్న తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి. గ్రూప్ 4కి సంబంధించి 500 రూపీస్ అయితే ఉంది. అండ్ గ్రూప్ 2కి సంబంధించి 1500 రూపీస్ 4 పేపర్స్ సంబంధించిన కోర్స్ అయితే ఉంది. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. రాసిన తర్వాత నస్తే తీసుకోండి. దాంతోపాటుగా జనరల్ స్టడీస్ షార్ట్ నోట్స్ కూడా ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇంకా మన ఛానల్లో రెగ్యులర్గా కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తాం. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. నస్తే వీడియోస్ని అయితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఒక్క పోస్టుకు 116 మంది పోటీ అంటే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ముగిసిన గ్రూప్ 4 దరఖాస్తు ప్రక్రియ 8180 పోస్టులకు 9,51,000 దరఖాస్తులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. సో జూలై 1న రాత పరీక్ష జరగనున్నటువంటి పోస్టుల కోసం 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 4 సర్వీసుల కింద రాష్ట్రంలో మనకు ఈసారి 8,180 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక్కో పోస్టుకు సగటున కనుక చూసినట్లయితే 116 మంది చొప్పున అంటే ఒక్కొక్క పోస్ట్ చొప్పున పోటీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో TSPSC నిర్వహించినటువంటి పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం గతంలో కనుక చూసినట్లయితే 2018లో 700 VRO పోస్టులకు సంబంధించి TSPSC నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సో 10,58,000 మంది దరఖాస్తు చేసుకున్నారంట. సో అప్పుడు సగటున ఒక పోస్టు కనుక చూసినట్లయితే 1,511 మంది పోటీ పడ్డారు. ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కనుక అక్కడ పోటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఈసారి మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే 116 మంది సో సగటున ఒక పోస్టుకి అయితే పోటీ పడుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఓవరాల్ అనమాట, ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజే కాదు, ఓవరాల్గా మొత్తం ఉన్నటువంటి పోస్టులు బై సో వచ్చినటువంటి అప్లికేషన్స్ కనుక తీసుకుంటే మనకు 116 మంది పోటీ పడుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూడవచ్చు. వివిధ పోస్టులకు సంబంధించి TSPSC అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ సో సంక్షేమాధికారులకు సంబంధించి 1,45,358 దరఖాస్తులు వచ్చినట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సంబంధించి 581 పోస్టులతోటి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే నిన్నటితోటి దరఖాస్తు ప్రక్రియ అయితే ముగిసింది. 1,45,358 దరఖాస్తులు వచ్చినట్లు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు సంబంధించి కూడా 2,930 దరఖాస్తులు వచ్చాయంట. సో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి రాష్ట్రంలో మనకు వైద్య ఆరోగ్య శాఖలో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. చాలా తక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగింది. 2,930 దరఖాస్తులు వచ్చినట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఈ శాఖలో 34 విభాగాల్లో ఈ ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి టోటల్గా మనకు 2,930 దరఖాస్తులు వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మరొక న్యూస్ పేపర్లో కూడా మనకి హాస్టల్ వెల్ఫేర్ అధికారి పోస్టుకి సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు BSFలో 1,410 కానిస్టేబుల్ పోస్టులు అంటూ చూడవచ్చు. సో మనకు కేంద్ర ప్రభుత్వ హోంశాఖకు చెందినటువంటి న్యూఢిల్లీలో ఉన్నటువంటి డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 1,410 కానిస్టేబుల్ ట్రేడ్ మెయిన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వీటికి సంబంధించి స్త్రీ పురుష అభ్యర్థులు ఇద్దరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతితో పాటు ఇక్కడటువంటి వాటిలో మీరు ITI చేసి ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పెయింటర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, డ్రాఫ్ట్ మెన్, సో ఇట్లా చాలా రకాలు ఉన్నాయి, కుక్, వాటర్ క్యూరియర్ అని చెప్పేసి. సో వీటిలో మీరు కనుక ITI కనుక చేసినట్లయితే ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ విధానంలో వీటికి మీరు అప్లై చేసుకోవాలి. సో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి 30 డేస్లో వీటికి మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య మీకు ఏజ్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. సో ఇక్కడ ఎంపిక అనేటువంటి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 21,700 రూపీస్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. హైయెస్ట్గా చూసినట్లయితే మీకు 69,000 వరకు అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎక్కడైనా వెబ్సైట్కి వెళ్ళి మీరు పూర్తి వివరాలు చూసి వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సివిల్స్తో టాప్ సర్వీస్ అంటూ ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనకు UPSC అయితే 1,105 పోస్టులతో అయితే మనకి సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే ఈసారి రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కావచ్చు, అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించి ఇక్కడ మెయిన్స్లో ఏ పేపర్స్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి ఎన్ని మార్క్స్ ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు 1,750 మార్క్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్స్ ఉంటుంది. అదేవిధంగా
275 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. మొత్తం 2025 మార్క్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది మనకు సివిల్ సర్వీస్కి సంబంధించి. సో వీటికి సంబంధించి మీరు ఏ విధంగా చదవాలి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో ఒకసారి అయితే వీలైతే డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో. అండ్ దాంతోపాటుగా అదే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. సో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు అమ్మో దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో నిరుద్యోగులకు భారం అవుతున్నటువంటి దరఖాస్తు ప్రక్రియ, గతం కంటే భారీగా పెరిగినటువంటి ఫీజుల రుసుము, వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటే ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు జనరల్గా ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈసారి సో ఈ దరఖాస్తు రుసుము అనేది ప్రభుత్వం పెంచిందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మనకు అంతకుముందు కనుక చూసినట్లయితే ₹50 నుంచి ₹100 ఖర్చు కాగా ఇప్పుడు ఒక అప్లికేషన్కి సంబంధించి $200 నుంచి ₹300 ఖర్చు అవుతుంది. దీనికి తోడుగా మనకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ఖర్చులు కావచ్చు, ఇంకా అదేవిధంగా కోచింగ్ ఫీజు, ఇవన్నీ చాలా ఆర్థిక భారం అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది నిరుద్యోగులకు సంబంధించి. సో దాంతోపాటుగా పెరగనున్నటువంటి అభ్యర్థులు అంటే చాలామంది ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకుంటున్న నేపథ్యంలో సో వీటికి సంబంధించి ఈ అప్లికేషన్ ఫీజు అనేది తగ్గించాలి. అదేవిధంగా ఏవైతే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి త్వరగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు అయితే చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే న్యూస్ పేపర్లో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఈ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈరోజు మనకు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం. సో ఈ డేని గుర్తుంచుకోండి, February 4th మనకు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం అయితే జరుపుతాం. సో డైరెక్ట్గా మనకు డేస్కి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్లో ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో వాటిని గుర్తుంచుకోండి. సో ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటితోటి ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది, ఇంటర్వ్యూ చేసినట్లుగా. వీలైతే ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చాలండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మనకు జీకే పర్పస్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు తలసరి ఆదాయంలో 15% వృద్ధి రేటు నమోదు అంటే ఇక్కడ చూడవచ్చు. మొదటిసారి 3 లక్షల మార్క్ దాటిందని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రాష్ట్రంలో మనకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూపాయలు 3,17,115గా ప్రభుత్వం అంచనా వేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో మొదటిసారిగా ఈ తలసరి ఆదాయం అనేది 3 లక్షలను దాటగా సో గత ఏడాది కంటే 15% వృద్ధి రేటును నమోదైందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని మనకు నిన్న గవర్నర్ ప్రసంగంలో వెల్లడించినట్లయితే ఇవ్వడం జరిగింది. సో మనం 2021-22 కనుక చూసినట్లయితే 2,75,443 ఉండేది. సో ఇప్పుడు 2022-23 కనుక చూసినట్లయితే 3,17,115గా అయితే అంచనా వేయడం జరిగింది. సో కంపల్సరీ ఇది మనం గుర్తుంచుకోవాలి, రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ విషయంలో అయితే అంకుర సంస్థల ఏర్పాటులో 8వ స్థానంలో తెలంగాణ అంటే ఇక్కడ చూడవచ్చు. బీహార్ కంటే దిగువన 15వ స్థానంలో ఏపీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో ఇక్కడ విషయం అయితే మనకు అంకుర సంస్థలు స్టార్టప్ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే దిగువ స్థాయిలో నిలిచింది. 2022 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 86,713 స్టార్టప్స్లు ఏర్పడగా వాటిలో మనకు 1,341 అంకురాలతో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో పరిమితమైంది. సో ఇక్కడ దేశవ్యాప్తంగా ఎన్ని అనేది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, 86,000 అనేది గుర్తుంచుకోండి. ఇక 4,566 స్టార్టప్లతో తెలంగాణ 8వ స్థానంలో నిలవగా తొలి 5 స్థానాల్లో మనకు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అయితే ఉన్నాయి. సో దీనిలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకు మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక, థర్డ్ ఢిల్లీ, ఈ మూడింటిని గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ స్థానం అండ్ ఏపీ స్థానం, తెలంగాణ 8వ స్థానంలో, ఏపీ 15వ స్థానంలో అయితే ఉంది. ఇవన్నిటిని గుర్తుంచుకోండి. కేంద్రం ప్రకటించినటువంటి స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ ఎక్సైజ్ 2022లో తెలంగాణ టాప్ పర్ఫార్మర్గా 7వ స్థానంలో నిలిచింది. పెర్ఫార్మింగ్ విభాగంలో కనుక చూసినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ 29వ స్థానానికి పరిమితమైంది. సో కేంద్ర ప్రభుత్వం మనకు 2016 జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో దీన్ని కూడా గుర్తుంచుకోవాల్సింది. దీనిలో భాగంగా సో ఈ ర్యాంక్స్ని అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు. సో దీనిలో మన తెలంగాణకి 8వ స్థానం, ఏపీకి 15వ స్థానం, ఫస్ట్ ప్లేస్లో మనకు మహారాష్ట్ర అయితే ఉంది. సో వీటన్నిటిని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే బాక్సింగ్లో టాప్ 3లో భారత్ అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. అంతర్జాతీయ బాక్సింగ్ ర్యాంకింగ్లో భారత్ 3వ స్థానానికి ఎగబాకింది. 36,300 పాయింట్స్తో బలమైనటువంటి అమెరికా, క్యూబాలను వెనక్కి నెట్టి టాప్ 3లో నిలిచిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఫస్ట్ ప్లేస్లో మనకు కజకిస్తాన్ ఉంది అండ్ సెకండ్ ప్లేస్లో ఉజ్బెకిస్తాన్ ఉంది. సో తొలి 2 స్థానాలు ఇవి ఉండగా 3వ స్థానంలో మన భారత్ అయితే నిలిచింది. సో గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో రీసెంట్గా మనకు ప్రపంచ ఛాంపియన్షిప్ కావచ్చు, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ క్రీడల్లో సో మన వాళ్ళైతే చాలా మంచి పెర్ఫార్మ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గత 2 కామన్వెల్త్ క్రీడల్లో బాక్సింగ్లో 16 పథకాలు అయితే దక్కించుకున్నారు మన బాక్సర్లు. 2008 నుంచి కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు వివిధ అంతర్జాతీయ పోటీల్లో 140 మెడల్స్ కొల్లగొట్టినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈ సందర్భంగా భారత్కి అయితే 3వ స్థానం మనకు బాక్సింగ్లో వచ్చినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ విషయంలో ఇక్కడ మనకు నలందలో
పురాతన విగ్రహాల లభ్యం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 1200 సంవత్సరాల కాలం నాటి 2 విగ్రహాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు పురాతన నలంద విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్నటువంటి ఒక చెరువు పూడిక తీసేటువంటి సమయంలో 1200 సంవత్సరాల కాలం నాటి 2 రాతి విగ్రహాలు లభ్యమైనట్లు భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. సో ఇక్కడ నుండి అంటే నలంద నుంచి దాదాపు 88 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పురాతన నలంద మహావీర్ సమీపంలో ఇక్కడ ఒక చెరువును తవ్వుతున్నటువంటి సందర్భంలో, ఇది మనకు బీహార్లో ఉంటుంది. సో ఈ విగ్రహం అయితే బయటపడడం జరిగింది. ఇది 1200 సంవత్సరాల కాలం నాటిదని చెప్పేసి చరిత్రకారులు అయితే చెప్తున్నారు. సో మనకు నలంద యూనివర్సిటీకి సంబంధించి దీనికి ప్రపంచ వారసత్వ సంపదగా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. సో ఇటువంటి మనకు వార్తల్లో ఉన్నప్పుడు ఆ యూనివర్సిటీకి సంబంధించి దాన్ని ఎవరు కట్టించారు, సో నలంద యూనివర్సిటీని ఎవరు కట్టించారు, ఏ రాజవంశులు కట్టించారు అనేది కింద నాకు కామెంట్ చేయండి. సో అటువంటి వాటిని మనం చూసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి, జనరల్ స్టడీస్ కావచ్చు, జీకేని యాడ్ చేసి మన క్వశ్చన్స్ అడుగుతారు కనుక జాగ్రత్తగా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చదవండి. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకు భారత సీజేతో బెంచ్ పంచుకున్నటువంటి సింగపూర్ సీజే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో సింగపూర్ చీఫ్ జస్టిస్ సుందరేష్ మీనన్, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్తో కలిసి ధర్మాసనాన్ని పంచుకున్న అరుదైన దృశ్యం సుప్రీంకోర్టు నెలకొంది. సో సింగపూర్కు 2012 నుండి సో 4వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి మీనన్ కావచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టు మనకు 73వ స్థాపన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జరిగినటువంటి కార్యక్రమానికి ఇతను ముఖ్య అతిథి అయితే రావడం జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ టైం మనకు ఈ వార్షికోత్సవం సుప్రీంకోర్టు అయితే జరుపుకోవడం జరిగింది, 73వ వార్షికోత్సవం. సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. జనరల్గా మనకు భారతదేశానికి ఏదైతే గణతంత్ర రాజ్యాంగం మనకు జనవరి 26న ఏర్పడింది కదా 1950లో, అది ఏర్పడినటువంటి 2 డేస్ తర్వాత మనకు జనవరి 28న 1950లో సుప్రీంకోర్టు ఉనికిలోకి అయితే వచ్చింది. సో మనకు ఫస్ట్ సుప్రీంకోర్టు అనేటువంటిది రెగ్యులేటివ్ చట్టం ఆధారంగా కోల్కతాలో ఏర్పడింది, తర్వాత అది మనకు ఢిల్లీకి అయితే చేంజ్ చేశారు. సో ఇటువంటి విషయాలు కూడా మనం జత చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 73వ స్థాపన వార్షికోత్సవ సందర్భంగా సో మనకు ఎవరు చీఫ్ జస్టిస్గా వచ్చారనేది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సింగపూర్కు చెందినటువంటి వ్యక్తి అయితే రావడం జరిగిందనమాట. సో ఇవి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ బాబీ ఓ కురవృద్ధి శూనకం అంటే ఇక్కడ చూడవచ్చు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సంతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పోర్చుగల్ వాసికి చెందినటువంటి ఈ బాబీ అనేటువంటి కుక్క ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నీస్ రికార్డులోకి ఎక్కినట్టు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. డైరెక్ట్గా అడుగుతాడు, దేశానికి సంబంధించి కావచ్చు. సో దానికి సంబంధించిన నేమ్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ విషయం అయితే మనకి ఇది రఫిడో అలెంటజో జాతికి చెందినటువంటి కుక్క అంట. ఇది మనకు ఫిబ్రవరి 1 నాటికి 30 ఏళ్ళ 226 రోజులను అయితే కంప్లీట్ చేసింది. ఆస్ట్రేలియాకు చెందినటువంటి బ్లూ వై అనేటువంటి కుక్క 29 ఏళ్ళ 5 నెలలు జీవించి 1939లో చనిపోయింది. సో ఈ రికార్డును ఈ బాబీ అనేటువంటి కుక్క తుడిచిపెట్టినట్లు ఇక్కడ తీయడం జరిగింది. సో ఇది మనకు గిన్నీస్ వరల్డ్ రికార్డుగా అయితే చెప్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుంచుకోండి. ఏ దేశానికి సంబంధించి దాని నేమ్ ఏంటనేది కూడా గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ విషయాలు అయితే ఆ ఫైనల్ హీరో ఆటకు గుడ్ బై అంటే ఇక్కడ చూడవచ్చు. సో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినటువంటి జోగిందర్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో T20 ప్రపంచ కప్లో భారత్ ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి మీడియం ఫేస్ బౌలర్ జోగిందర్ శర్మ క్రికెట్కు అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇక్కడైతే ప్రకటించడం జరిగింది. నేమ్ గుర్తుంచుకోండి, అతను ఏ ఆటకు సంబంధించిన వాడని చెప్పేసి డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జోగిందర్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి జోగిందర్ ఈ క్రింది ఏ ఆటకు సంబంధించిన వాడని చెప్పేసి అడుగుతారు. సో క్రికెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో ఇంకా ఒక 1 or 2 అప్డేట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే తెలంగాణకు సంబంధించి సో మనకు ఆల్రెడీ ఇది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగుతున్నాయి కదా, వీటన్నిటికి సంబంధించి ఒకేసారి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పట్లేదు. సో ఆల్రెడీ మనకు లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అది కావచ్చు. అండ్ వీటన్నిటికి సంబంధించి మనం ఖేలో ఇండియాకు సంబంధించి ఎన్ని పథకాలు వచ్చాయి అనేటువంటి దానిపైన ఒక వీడియోలో మనం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.